బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఇక పండగే అని చెప్పొచ్చు. జనవరి 1 నుంచి జరగబోయేది ఇదే. మీరు అనుకున్నవి అనుకున్నట్లు జరగబోతున్నాయి. ఒక బిగ్ చేంజ్ అనేది రాబోతుంది. ఈ వీడియోనైతే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. శని వెళ్తూ మీకు ఒక పెద్ద బహుమతినైతే ఇచ్చి వెళ్ళబోతున్నారు. కాబట్టి కుంభరాశి వారు ఎక్కడున్నా సరే వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అసలు ఏం చెప్తున్నాను, ఏ బహుమతి లభించబోతోంది, ఎందుకు పండుగ అని చెప్పాను అనేది మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవ్యాయ నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కుంభరాశి వారి గురించి మనం ఇప్పుడు జనవరి 1 నుంచి అంటే 2026వ సంవత్సరం నుంచి ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే ముందు మొదట వీరు ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు వీరి యొక్క మానసిక స్థితిని ఏ విధంగా మార్చుకోబోతున్నారు అనేది మాట్లాడుకుందాం. కుంభరాశి వారి యొక్క జీవితంలో అందరూ కూడా అనుకుంటూ ఉంటారండి, కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు, వారు చాలా అందంగా ఉంటారు, వారు ఏ పనైనా కానీ పట్టుదలతో చేసేస్తారు, వారికి ఏదైనా చేయగలిగే తెలివితేటలు కెపాసిటీ ఉన్నాయి అని చెప్పి రకరకాలుగా కుంభరాశి వారి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడైతే గొప్పలు ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా ఈర్ష్య అసూయ అనేవి కూడా ఉంటాయన్నమాట. నిజమే, కుంభరాశి వారు ఏదైనా కానీ ఒకటి చెయ్యాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు అంటే అది చెయ్యకుండా ఆపడం అనేది ఎవరి తరం కాదు. అంతేకాకుండా ఆ పనికి ఇక ఎవరు వేలెత్తి చూపించలేనంత అందంగా చాలా పర్ఫెక్ట్గా చేసే తెలివితేటలు కుంభరాశి వారి దగ్గర ఉన్నాయి. అలాగే అందరి దగ్గర లేనటువంటి ఒక స్పెషల్ టాలెంట్ అనేది కుంభరాశి వారి దగ్గర ఉంది. ముఖ్యంగా వీరి యొక్క మనసుకి ఏదైనా బాధ కలిగినా, కష్టం వచ్చినా, ఏదైనా కానీ వీళ్ళకి అనారోగ్య సమస్య వచ్చినా, ఏది వచ్చినా కూడా వీళ్ళకి చుట్టూ సపోర్టింగ్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి మానసికంగా కొంచెం ఒంటరిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే వీరికి ఎవరూ లేరని కాదు, అందరూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అనుకోండి, భర్తకు భార్య, భార్యకు భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పటికీ కూడాను వీరి నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అందరికీ ఉంటాయి. వీరి నుంచి ఏదన్నా కోరుకోవడం, వీరు డబ్బు పెడితే బాగుంటుంది అనుకోవడం, వీరు ఏదన్నా పని చేసి పెడితే బాగుంటుంది అనుకోవడం, వీరు ఏదన్నా పని నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకోవడం, ఇలా వీరి నుంచి కోరుకోవడమే తప్ప వీరికి ఏది ఇవ్వడం అనేది జరగదు. ఎక్కువగా ఎవరి మీదైతే ఆశలు పెట్టుకుంటారో వారే వీరిని తీరా సమయం చూసి నడి చెరువులో ముంచేసి వెళ్ళిపోతారు. ఆ దెబ్బలు కూడా ఎన్నో మనస్సుకి తాకి కోలుకోలేని విధంగా మానసికంగా క్షోభపడిన రోజులు కూడా కుంభరాశి వారి జీవితంలో ఎన్నో ఉన్నాయి. అయినా కూడా బయటపడరు. ఎంత భర్త వల్ల, ఇటు అమ్మాయిలను చూసుకున్నట్లయితే భర్త వల్ల ఒక రకమైన మానసికమైన టార్చరే ఉంటుందన్నమాట వీళ్ళకి. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటి అంటే కుంభరాశి వారు ఏదైనా కానీ కాస్త ముందడుగుగా ఆలోచిస్తారు. కీడెంచి మేలెంచమంటారు. ఎందుకు అంటే వీరు భర్త విషయంలో ఏదైనా కానీ తప్పు జరిగితే భవిష్యత్ ఏంటి, పిల్లల భవిష్యత్ ఏంటి, ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. అలాగే చుట్టూ ఉండే వాతావరణం, ఇటు అత్తింటి వైపు ఉండే వాతావరణం, వీరు మనల్ని ఏ విధంగా చూస్తున్నారు, ఎలా కేటాయించి చూస్తున్నారు, లేదా ఎలా దగ్గరికి తీసుకుంటున్నారు, వీరు మన నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇలా ప్రతిదీ కూడా వీరికి అనుభవం ద్వారా అర్థమైపోతుందన్నమాట. కానీ వీరి యొక్క మానసిక స్థితికి తగినట్లుగా వీరి యొక్క భర్త మానసిక స్థితి వ్యతిరేకంగా ఉంటుంది. దానివల్ల ఇరువురి మధ్య ఎప్పుడూ కూడా ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత గొడవలు జరిగినప్పటికీ కూడాను ఎప్పుడూ కూడా మనమే సర్దుకుపోవాలి, తప్పదు, ఎంత వాదించినా మూర్ఖులతోటి గెలవలేము అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇటు భర్త విషయంలో సర్దుకుపోతూ వస్తారు. ఇటు పుట్టింటి విషయంలో అబ్బా ఎన్ని చేసినా, ఎంత చూసినా మనకంటూ ఏ సపోర్ట్ అనేది
అనేది దొరకదు అని చెప్పి ఇటు పుట్టింటి వైపు నుంచి సర్దుకుపోతూ వస్తారు. ఇటు స్నేహితుల వైపు నుంచి ఎటువంటి రెస్పాండ్ అనేది ఉండదు. అలాగే ఇటు బిడ్డల నుంచి కూడా ఆశించినంత ప్రేమ అనేది వీరికి దక్కదు. ఇలా అందరూ ఉండి కూడా ఒంటరి జీవితాన్ని ఎప్పటికప్పుడు అనుభవిస్తూనే ఉంటారు. మానసికంగా కొంచెం కృంగిపోతూనే వస్తూ ఉంటారు. వీరు మాత్రం అందరి మీద పూర్తి ఎఫెక్ట్స్ అనేవి ఈ 2026వ సంవత్సరం నుంచి వీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. అది ఆ నిర్ణయం మీద ఎంతవరకు నిలబడి ఉండగలుగుతారు అనేది వీరి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి అంటే, నేను ఎవరికైనా కానీ ఏదైనా కానీ, అది ప్రేమైనా కానీ, లేదంటే కనుక ఒకరి మీద జాలైనా కానీ, లేదంటే ఒకరికి డబ్బు ఇవ్వడమైనా కానీ, ఏదైనా కానీ ఒకరికి నా ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఒకరి నుంచి నేను ఏది కూడా ఆశించకూడదు. ఇలాగే నేను స్ట్రాంగ్గా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండగలగాలి. నాకంటూ నేనే ధైర్యాన్ని, నాకంటూ నేనే రాజుని, నాకంటూ నేనే మంత్రిని. ఇది పొగరుతో తీసుకున్న నిర్ణయం అయితే కాదండి. ఎన్నో మనస్సుకి తగిలిన గాయాలను ఆధారంగా తీసుకొని ఒంటరి దాన్ని నేను అని ఆ నిర్ణయానికైతే కుంభరాశి వారు వస్తారనమాట. ఏం పర్లేదు. ఎందుకు అంటే కనుక కుంభరాశి వారు ఈ ఒంటరితనంలోనే చాలా వరకు కూడా తమకి తాము సాము పెట్టుకొని పదునుగా తయారయ్యి ఏదైనా కానీ నేను చేయగలను అని చెప్పి మానసికంగా కూడా దృఢంగా తయారయ్యేది కూడా ఈ ఒంటరితనంలోనే. కాబట్టి ఈ యొక్క 2026వ సంవత్సరం మీకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాలు సరైనవి. ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారు అంటే, ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? నక్క చర్మం అంతా కాలిపోతుంది. అలాగే మీరు ఏదైనా కానీ ఒకటి చేసేటప్పుడు, ఒకరిని చూసి చేసేటప్పుడైనా కానీ ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది చేస్తే లాభం ఏంటి నష్టం ఏంటి అని చెప్పి ఆలోచించుకోండి. టైం తీసుకోండి. అప్పుడప్పుడు కూడా కాస్తంత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల తర్వాత అనవసరంగా చేశానే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఈ తొందరపాటు నిర్ణయాల నుంచి కాస్తంత బయటపడాలి అంటే కనుక మీరు ఈ యొక్క నిదానం, ఆలోచన, కాస్త ఇవాళ చేద్దాము అనుకున్న పని 2 రోజులు ఆగి చేయండి. దీనివల్ల చాలా వరకు కూడా మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది, ఆందోళన తగ్గుతుంది. అంటే ఇన్ని రోజులు ఆలోచించే మేము ఆ పని చేశాము అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇంకొకటి, కుంభరాశి వారు ఈ 2026వ సంవత్సరంలో మరొక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎవరు మన గురించి ఏమనుకుంటున్నా కానీ మనం చేయాలి అనుకున్న పని ధైర్యంగా చేయాలి అని చెప్పి, ఇది చాలా వరకు కూడా సరైన నిర్ణయం అండి. ఈ నిర్ణయం మీదే మీరు ఆధారపడి ఉండండి. ఎప్పుడైనా కానీ ఒకళ్ళు మనల్ని చూసి ఒక మాట అంటున్నారు అంటే, ఒకటి మన మీద అసూయతోటో, ఈర్ష్యతోటో, లేదా ప్రేమతోటో. ఈ యొక్క ప్రేమతోటి అనేవారు చాలా తక్కువ మంది ఉంటారు. మన తల్లి లేదా మన తండ్రి, వీళ్ళు ఇటువంటి వాళ్ళు మనకి ప్రేమతో చెప్తారు. అంతేకాని వేరే వారు మనము బాగుపడుతున్నాము అంటే, మనకి అడ్డంకులు వేస్తున్నారు అంటే అది 100% అసూయ అయి ఉండవచ్చు. కాబట్టి మీరు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు కదా, దీని మీదే స్టిక్ అనే ఉండండి. ఇక తరువాతది, ఏవి కూడా మేము పెండింగ్స్ అనేవి పెట్టుకోకూడదు. దానికి మా ఆరోగ్యం అనేది అనుకూలిస్తుందో అనుకూలించదో, ఒక వస్తువు కూడా కొనాలి అని చెప్పి అనుకుంటున్నారు, స్థల మార్పిడి జరగాలి అని కూడా అనుకుంటున్నారు. దానివల్ల పరిస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క అనుకూలతకు తగ్గట్లుగా వీరు స్టెప్ ఆన్ అవుతుంటే, అంటే ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటే దాన్ని వీరు వెనకమాల ఉండేవారు ఏదైనా కానీ ఉపయోగకరంగా మార్చుకునే అవకాశం అనేది ఉంటుందా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కానీ మన గురించి మనం ఆలోచించుకోవాలి. మన గురించి ఆలోచనల కంటే కూడా పక్కవారి గురించి ఆలోచనలు ఉంటే మన మైండ్ అంత పెద్దది కాదు, మనకంత
సమయం కూడా లేదు, మన గురించి ఆలోచించుకునే టైమే లేదు మనకి. పక్కవాడి గురించి కూడా ఎందుకు ఆలోచించడం, అనవసరంగా బ్రెయిన్ దొబ్బిద్ది, అంతకు మించి ఇంకేది ఉండదు. మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేయండి. మీరు అది చేయడం మొదలుపెట్టినప్పుడు అందులో లాభం ఏంటి, అందులో నష్టం ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు వెనక్కి వచ్చేసేయండి. అంతేకాని మీ యొక్క నష్టాన్ని ఎదుటివారు లాభంగా మార్చుకుంటున్నారు అని చెప్పి, ఒకవేళ మీకు లాభం జరుగుతుంది, దానివల్ల మీరు ఫుల్ సాటిస్ఫై అవుతే వీళ్ళ కోసం వెనక్కి తగ్గారు అంటే కనుక అది మీరు చేసే పొరపాటు అవుతుంది. కాబట్టి ఒకరి కోసం ఎక్కువ ఆలోచించే కంటే కూడా మీ గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోండి. ఎందుకంటే మీకోసం ఇంతగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరండి ఇక్కడ. మిమ్మల్ని మీరే ఆలోచించుకోవాలి, మిమ్మల్ని మీరే చూసుకోవాలి. ఇక ఆరోగ్యం గురించి అంటారా, కొంచెం చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు ఈ 2025 సంవత్సరంలో. మానసికంగా, శారీరకంగా, ఆడవాళ్ళకైతే గర్భసంచికి సంబంధించి గ్యాస్ట్రిక్ అని చెప్పి, మగవాళ్ళకి కూడా ఎంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి, కాళ్ళ నొప్పులు, మైగ్రేను, తలనొప్పి, ఇలా ఎన్నో రకాలైనవి. ఇవి చెప్పుకోవడానికి చిన్న చిన్నవే కానీ ప్రతిరోజు కూడా వీటితో పాటుగా రోజు గడవటం అనేది చాలా కష్టమైన పని. అలా వీటితో పాటుగా మీరు రోజుని గడుపుతూ వచ్చారు. ఇక నుంచి అలా ఉండకూడదు అని అంటే కొన్ని ముఖ్యమైనవి పాటించాలి 2026 సంవత్సరం నుంచి. ఫస్ట్ మీ హెల్త్, మీ ఆరోగ్యం అనేది ఎప్పుడైనా కానీ మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని సరైన సలహా తీసుకొని దానికి తగ్గట్లుగా మెడిసిన్ వాడాలి. అంతేకాని నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి భయపడుతూ కూర్చోకూడదు. అలా భయపడితే ఇంకాస్త బాధ పెట్టి రోగం ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. తరువాత మానసికమైన ప్రశాంతత మీకు అస్సలు లేదు అది. ఎందుకు అంటే అతి ఆలోచన, చిన్నదాన్ని గోరంత దాన్ని కొండంత చేసి ఊహించుకుంటారు. అసలు చేయాలా వద్దా అనే అవసరం లేని దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఏదైనా చేయాలి అనుకుంటే చేసేయండి, దాని గురించి అంత ఆలోచన వద్దు. అలా ఆలోచించి తల పాడు చేసుకోవద్దు. అతి ఆలోచన తగ్గించుకోండి కొత్త సంవత్సరం నుంచి అయినా కానీ. ఇక తర్వాత వచ్చేసి టైంకి తీసుకునే ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. తక్కువగా తినండి. పొట్ట మన గుప్పిడంతా ఉంటుంది, ఎంత మన జానెడు ఉంటుందంట పొట్ట. ఈ జానెడి పొట్టలో ఎక్కువ వేసేయొద్దు. ఎక్కువ వేసేయడం వల్లే అనవసరమైన జబ్బులు వస్తాయి. మనకి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమనంటే కనుక 76 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి తినాల్సిన తిండి 32 ఏళ్ళకి తినేస్తున్నారంట. అందుకే త్వరగా చచ్చిపోతున్నారంట. కాబట్టి మనకి పొట్ట అనేది ఇప్పుడు ఒక పెద్ద సంచి ఉందనుకోండి, మన జానెడంత సంచి ఏదో ఒకటి తీసుకోండి. ఆ సంచిలో సగానికి అన్నం వేస్తే బాగుంటుంది, కానీ నిండా పొర్లిపోయేటట్లుగా వేస్తే ఏమవుతుంది, అది ఎలా రాయించుకుంటుంది, అది అక్కడ అరుగుదల ప్రాసెస్ ఎలా జరుగుతుంది. కాబట్టి తక్కువగా తినండి, ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు. అందులో పండ్లు ఎక్కువగా తీసుకోండి, చక్కగా జ్యూసులు ఎక్కువగా తీసుకోండి, చక్కగా మీరు ఇంట్లో వండిన పదార్థాలు తీసుకోండి. ఒక 45 నిమిషాలు నడవండి, ఒక 30 నిమిషాలు చక్కగా ధ్యానంలో కూర్చోండి. దీనివల్ల మీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా బాగుపడుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎవరిని కూడా మనసుకు తీసుకోకండి. జస్ట్ లైట్ వదిలేసేయి అంటాం కదా, అట్లా లైట్ తీసుకొని వదిలేసేయండి. అంతేకాని ఎక్కువగా దాని గురించి ఆలోచించకండి. ఇప్పుడు మనకి ఏదైనా కానీ రాసి పెట్టి ఉంటేనే మనకు వస్తుంది. రాసి పెట్టి లేనిది మనం ఎంత పాకులాడినా కూడా రాదు. అది ప్రేమైనా కానీ, మనిషి అయినా కానీ, వస్తువైనా కానీ, డబ్బైనా కానీ. కాబట్టి ఈ విషయాలు అనేవి గుర్తుంచుకోండి. ఇక మీకు ఈ యొక్క ఏలినాటి శని దశ ఈ యొక్క 6 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో రకాలైన చేంజ్లు జరిగాయి మీ జీవితంలో. కొన్ని అవమానాలు, కొన్ని కష్టాలు, కొన్ని కోలుకోలేని దెబ్బలు, కొన్ని నిద్రలేని రాత్రులు, నమ్మిన మనుషులు మోసం చేయడం, నా అనుకున్న వాళ్ళే పరాయి వాళ్ళలాగా ప్రవర్తించడం, అసలు ఒక కుదిపేసింది మీ జీవితాన్ని. నిజం చెప్పాలంటే ఏలినాటి శని ప్రభావం తర్వాత ఒక కుదిపేసింది అనమాట. ఎట్లా ఉండేవాళ్ళు ఎట్లా తయారయ్యారు అని అంటే కనుక, నిజంగా ఒక మనిషి ఇన్ని బాధలు తట్టుకొని నిలబడ్డాడు అంటే కేవలం తన ధైర్యం. కానీ ఆ ధైర్యమే మీ దగ్గర లేదు అని చెప్పి అనుకుంటారు. చిన్న వాటికి పడి మానసికంగా చాలా కృంగిపోయారు. ఇక చాలు అని చెప్పి శనిదేవుడు వెళ్తూ మీకు చాలా మంచి బహుమతి ఇవ్వబోతున్నారు. అదేంటి అంటే కనుక ఆరోగ్యం, చేస్తున్న పని పట్ల గురుబలం. అవునండి,
మీకు మొదట ఆరోగ్యం గురించి చాలా దిగులు ఎక్కువ. నాకు హెల్త్ బాగోదు, అయ్యో ఈ పని చేయాలి అనుకుంటున్నానుగా, నాకు ఈ పనికి నాకు ఆరోగ్యం సహకరించకపోతే ఎలా, ఈ పని నేను చేయలేనుగా అని చెప్పి ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. అలాగే చేస్తున్న పని మీద ఎఫర్ట్స్ పెట్టి 100% ఎఫర్ట్స్ ఇస్తున్నానుగా, అయినా కూడా ఆశించినంత లాభం రావట్లేదు అని చెప్పి ఇలా డిప్రెషన్లోకి వెళ్ళడం. ఇలా మానసికంగా ఒంటరిగా ఉండటం, ఇలా ఎక్కువగా దిగులు పడిపోతూ ఉండడం. దీనివల్ల ఏంటి అంటే కనుక లేనిపోని సమస్యలు అనేవి వస్తాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏలినాటి శనిదేవుడు మనకి మంచి చేయాలండి ఎప్పుడైనా. కానీ మీరు ఇప్పటి నుంచి కొత్త సంవత్సరం నుంచి గుర్తుంచుకోండి, మీరు ఇప్పటి వరకు ఎవరికి ఏ అపకారం చేయలేదు. చిన్న బాధ అయినా పెద్ద బాధ అయినా ఓదార్చే వాళ్ళు పక్కనున్నా లేకపోయినా కానీ అన్నింటికీ కూడా సమాధానం చెప్పుకొని నిలబడగలిగారు. దానికి నిజంగా మీకు తల ఉంచి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు అంటే కనుక ఒంటరితనాన్ని మించిన శత్రువు మరొకటి ఉండదు, అలాగే మిత్రువు కూడా మరొకరు ఉండరు. ఈ ఒంటరితనంలోనే ఎన్నో నేర్చుకున్నారు, ఎన్నో బాధలు పడ్డారు. ఎవరి మనిషి యొక్క మనస్తత్వం ఎటువంటిది అని చెప్పి ఒక అవగాహన అనేది మీకు కలిగింది. కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి మీకు 10 రూపాయలు వస్తే 10 రూపాయలు పావలా దానం చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల శనిదేవుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకు ధనలక్ష్మి యొక్క ఆశీర్వాదం, అంటే చేస్తున్న పనిలో ఆదాయం అనేది పెరుగుతుందన్నమాట. అలాగే శనివారం అంటే ముఖ్యంగా అంటే శని భగవానుడికి ఏవేవో చేయాలి అని చెప్పి అనుకోవద్దు. చక్కగా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. శనేశ్వరునికి చక్కగా ఒక నూనె డబ్బా కొనుక్కొని వెళ్ళండి, 10 రూపాయలతో 20 రూపాయలతో. తైలాభిషేకం చేయండి. నువ్వులు బెల్లం కలిపిన లడ్డూను పెట్టేసేయండి. చక్కగా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించరండి. దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది కలిగి మీరు ఏవైతే కార్యాలు జరగాలి అనుకుంటున్నారో, శుభకార్యాలు కానీ లేదంటే కనుక చేస్తున్న పనుల్లో కలుసుబాటు కానీ ఇవన్నీ కూడా 100% జరుగుతాయన్నమాట. అలాగే ముఖ్యంగా గోమాత సేవ మీకు చాలా అంటే చాలా ముఖ్యమండి. గోమాత సేవ చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది. గోమాత యొక్క సేవ, పూజ, గోమాతకు కనీసం దారిలో కనిపిస్తే 2 అరటిపండ్లైనా పెట్టేసేయండి. దీనివల్ల మీ యొక్క దశ అనేది తిరుగుతుందనమాట. ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు అనేవి వస్తాయి. మానసికంగా ప్రశాంతత అనేది కలుగుతుంది. అలాగే మీకు ఏదైతే అంటే మా వల్ల కాదు అని చెప్పి అనుకుంటారో అందులోనే మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. అలాగే మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు ఈ యొక్క 2026 సంవత్సరంలో గుర్తుంచుకోండి, ఎవరైతే ఇంతకు ముందు అంటే గతంలో మిమ్మల్ని చిన్నచూపు చూసి, తక్కువగా చూసి, హేళనగా చూసి, అసలు మిమ్మల్ని మనిషిలాగే గుర్తించని వారు ఎవరైతే ఉన్నారో వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి వారి యొక్క అవసరాలు గడిపించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ యొక్క అవసరాలు గడిపించుకునే ప్రయత్నంలో మిమ్మల్ని ఒక పాములాగా వాడుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మరి ఇలా పాములాగా మీరు వారికి ఉపయోగపడతారా, లేదా తెలివిగా తప్పించుకుంటారా? ఉపయోగపడితే వచ్చే లాభం ఏంటి, తప్పించుకుంటే వచ్చే నష్టం ఏమిటి, ఇవన్నీ కూడా కాస్త ఆలోచించుకొని మూవ్ ఆన్ అవ్వండి. ఎందుకు అంటే కనుక అవసరాల కోసం వచ్చి అవసరాలు గడిచిన తరువాత వెళ్ళిపోయేవారు ఎంతవరకు బంధువులు, ఎంతవరకు మనవాళ్ళు అనేది కూడా ఒక పాయింట్ ఇక్కడ. కాబట్టి ఎవరైతే మీ యొక్క అవసరాలు, వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మిమ్మల్ని పాముల్లాగా వాడుకుంటున్నారో వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ముఖ్యంగా కుంభరాశి వారు దేనికి కూడా స్ట్రెస్ అవ్వద్దు. టైంకి తినండి, టైంకి పడుకోండి, కంటి నిండా నిద్రపోండి. ఏ జబ్బులు కూడా మీకు దరిచేరవు. మీ యొక్క కులదేవత ఎవరైతే ఉన్నారో ఏ పని చేసినా కూడా కులదేవత యొక్క ఆశీర్వాదం అనేది తీసుకొని కులదేవతను మనసులో తలుచుకొని తరువాతనే ఆ పనిని మొదలు పెట్టండి. ఈ యొక్క 2026 సంవత్సరంలో మీకు వాహన యోగం కూడా రాసిపెట్టి ఉంది. ఏదైతే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అది వాహనం కొనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
కానీ కొనాలా వద్దా అని చెప్పి ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారనమాట. సో కొనుక్కోవడం వల్ల మీకు ప్లస్సే తప్ప ఎటువంటి మైనస్ అనేది ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఎవరు ఏమనుకున్నా పర్లేదు, వారితో మొహమాటం లేకుండా ఎలా ఉండాలో అలా చెప్పేసేయండి సమాధానం. దేనికి మొహమాట పడొద్దు, ఎవరికి భయపడవద్దు. మీకు ఇప్పటి నుంచి జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ కొత్త సంవత్సరం నుంచి మీ జీవితంలో మంచి మార్పు అనేది రాబోతుంది. అర్థమైంది కదా. మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవ్యాయ నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే కనుక వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే వారికి జరిగే మార్పులను తలుచుకొని ఆ మార్పులను వారు చూసి చాలా సంతోషపడతారనమాట. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.